హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మార్నింగ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. డైలీ బ్లాగ్ అయితే 6 o'clock నుంచి 10 o'clock దాకా ఎంత వర్క్ ఉంటుందని అయితే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. ఒక్క లైక్ అయితే వేసుకోండి. బయట అయితే ఫస్ట్ అయితే ఊడుస్తున్నాను. ఊడ్చి చల్లేసి ముగ్గు పెట్టేస్తే ఇంట్లో పని అయితే చేసుకోవచ్చు కదా. ఫాస్ట్గా చేసేస్తున్నాను. అసలు ఏంటో పని అస్సలకి తీరదు నాకైతే. ఎంత చేసినా ఊడ్చిందే ఊడవడం, కడిగిందే కడగడం అయిపోతుంది. మార్నింగ్ అయితే ఈ విధంగా జల్దీ ఊడ్చేసుకొని వాటర్ అయితే జల్లేసుకోవాలి. మా ఆయన అయితే వెళ్తుండు డైరీ ఫామ్కి అయితే. తను పాలు పిండుకొని వచ్చేటప్పుడు నేనైతే పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే ఇల్లు గడుడు మధ్యలో ఆగిపోతుంది. తనైతే ఇంటి దగ్గరనే పాలు ప్యాకింగ్ చేసుకుంటున్నట్టుగా టైం సెట్ కాదు. 7 o'clock వరకు అయితే వచ్చేసి పాలు ప్యాకింగ్ చేసుకుంటాడు. ఆ టైంలో ఇల్లు గడగకపోతే నా మధ్యలో ఆగిపోతుంది పని అయితే. మళ్ళీ 7:30 వరకు అయితే వెళ్ళిపోతాడు. అంత టైం దాకా వెయిట్ చేసే లోపల మళ్ళీ మా పాప కూడా లేస్తుంది. చాలా విసిగించుకుంటుంది. అందుకే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. డైలీ ఇదే టైంకి అయితే లేవని, కానీ టైంని బట్టి అంటే నైట్ నిద్ర సరిగ్గా ఉండదు కదా, పాప ఉన్నది కాబట్టి ఒక్కొక్క రోజు ఫాస్ట్గా లేస్తాను, ఒక్కొక్క రోజు అయితే లేట్గా లేస్తాను. వాటర్ అయితే చల్లేస్తున్నాను. డైరెక్ట్ వాటర్ పోసి కడగచ్చు కానీ కిందికి వెళ్ళిపోతాయి. అందుకే కొన్ని వాటర్ చల్లుతా. బయటైతే నేనైతే ఊడ్చి చల్లనండి. మా ఓనరమ్మనే ఊడ్చి చల్లుతుంది. ఎందుకంటే బయటది మనకు సంబంధం లేదని ఫస్టే చెప్పేసారు. లోపల మాత్రమే మనం ఊడ్చుకొని చల్లుకుంటే సరిపోతుంది. అదేంటో అంటే నేను కరెక్ట్ టైంకి వాయిస్ ఇచ్చే టైంకి మా పాప లేస్తుంది. అసలు అర్థమే కాదు. చాలా కష్టపడి పడుకోబెడతాను కానీ టైంకి లేస్తుంది. డోర్ అయితే అటు ఇటు వెళ్ళిపోతుంది. నేను కెమెరా అయితే లోపలనే పెట్టేసా. అంటే బయట పెడితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని, కొత్త ప్లేస్ కదా మనకు తెలీదు, ఎందుకు లేనిపోని మీద వేసుకోండి అని లోపలనే పెట్టి కవర్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే కనిపించలేగా. మార్నింగ్ కదా అందరూ ఊడ్చి చల్లుకుంటూ ఉంటారు, ఎందుకులే అని నేనే లోపల పెట్టేసి జస్ట్ బయట కవర్ చేస్తున్నాను. వాటర్ అయితే మొత్తం దబ్బేసినాక ఇల్లైతే తుడుచుకొస్తాను. బయట కూడా తుడుచుకొస్తాను అన్నట్టుగా. పదన లేకుండా ముగ్గు పెడతాం కదా, ముగ్గు పెడితే మొత్తం వాటర్లో కలిసిపోతుంది, సరిగ్గా రాదని తుడిచేసి ముగ్గు పెడతాను. బయట పెయింటింగ్తో వేసిన ముగ్గులు అయితే ఉన్నాయి కానీ మళ్ళీ ముగ్గు పెడతానండి. అంటే ఇంటి ముగ్గురైతే నార్మల్గా అయితే ఒక ముగ్గన్న వేసుకోవాలి కదా, అలా అయితే పెడతాను. ఆ ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఆ ముగ్గు అయితే నేనే వేశాను. చాలా బాగా వచ్చింది. నాలో ఉన్న టాలెంట్ నేనే గుర్తించలేకపోయాను. ఆ టైంలో వీడియోస్ తీస్తే అయిపోని అనిపించింది. ఇప్పుడైతే చాలా బాధపడుతున్నాను. నాకైతే గడపల ముగ్గులు ఒకటి కూడా వచ్చి కానీ ఆ టైంలో వీడియోస్ తీయలేదు. అసలు ఏంటో ఆ టైంలో అంటే యూట్యూబ్స్లలో వీడియోస్ పెట్టడం మర్చిపోయా అన్నట్టుగా. అంటే చాలా డేస్ గ్యాప్ ఇచ్చాను కదా, ఆ టైంలో అయితే ఇలా ముగ్గులు అయితే వేసాను. అప్పుడు వీడియోస్ తీస్తే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. ఇలా అయితే తుడుచుకున్న తర్వాత దాన్ని ఏమంటారు నాకు ఇదంతా తెలియదు కానీ పిండేసి పక్కకు పెట్టేసి ముగ్గులు అయితే పెడుతున్నాను. ఈ విధంగా అయితే నాకైతే అంత పెద్దగా అయితే ముగ్గులు అయితే అస్సలకే రావు. చిన్నగా వేస్తాను. నాకైతే తిప్పుడు ముగ్గులు అయితే అస్సలకే రావు. నేను వేస్తే ట్రై చేసేది అయితే ముగ్గులు అయితే ఎప్పుడైనా సంక్రాంతికి, 31st తప్పితే న్యూ ఇయర్ రోజు, ఆ టైంలో తప్పితే మళ్ళీ ఎప్పుడు ముగ్గులు పెద్ద వేస్తే అస్సలకే ట్రై చేయను. సింపుల్గా వేసేసుకుంటాను. ఇంట్లో అక్కడనే ఉన్నాయి. నైట్ అయితే బిర్యానీ చేశాను. సగం తిని సగం పక్కకున్నది. పడేయాలంటేనేమో ధైర్యం రావట్లేదు. ఈరోజేమో మా ఆయన అనేది ఇద్దరం ఫాస్టింగ్. మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి పక్కకైతే పెట్టేసిన. మిగతా బోళ్ళని అయితే తోమేస్తున్నాను. పక్కన గిన్నె అయితే పెట్టుకుంటా అన్నట్టుగా చెత్త ఏమైనా ఉంటే అందులో పడేసి బయట పడేస్తాం. మళ్ళీ బోల్ తోమేటప్పుడు సింకులు తట్టుకుంటుంది కదా. మా పాపను మా తమ్ముడితే పడుకున్నారు. ఇంట్లో చూస్తేనేమో ఫుల్ చీకటిగా ఉంది కదా, బయట అయితేనేమో మొత్తం ఎండలాగా వచ్చేసింది. మొత్తం అయితే సింకు అన్నీ కడుగుతున్నా, గ్యాస్ ఇట్లా అన్నీ కడుక్కుంటున్నా. చాలా టైం అవుతుంది. ఈరోజు మంగళవారం కదా, అన్నీ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ ఏమో నాన్ వెజ్ వండాను. లేని పని నెత్తి మీద పెట్టుకున్నట్టు ఉంటుంది నా పని అయితే. బోల్ అయితే తోమేస్తున్నాను. ఇదైతే సింకు చాలా కిందికి ఉంది. నేనేమో పొడుగుంటాయి కదా, బోలు తోమడానికి ఏమో చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వంగి నడుము అయితే నొస్తుంది. ఇవన్నీ బోలు తోమి కడగడం అయిపోతేనైతే చాలా పని అయిపోతుంది. ఫస్ట్ గ్యాస్ ఉడకలు ఉంటుంది టఫ్ అయితే. ఇవన్నీ చేసేటప్పుడు మా పాప లేస్తుంది. చిన్న సౌండ్ వస్తే చాలు లేచి కూర్చుంటుంది. టెన్షన్ అవుతుంది. జప్ప చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంత ఫాస్ట్గా పని చేస్తున్నా కదా, కరెక్ట్ నేను ఇల్లు కడిగే టైంకి అయితే మా ఆయన ఇంట్లో ఉంటాడు. చూడండి మీకైతే నేను ఎంత ఫాస్ట్గా చేసుకుని వచ్చేటప్పుడు ఆ టైం లోపల ఉంటాడు. నేను మార్నింగ్ లేచి ఎంత తను వచ్చేటప్పుడు పని ఫినిషింగ్ చేసుకోవాలనుకుంటా, కానీ కరెక్ట్ టైంకి నేను వాటర్ పోస్తే ఇంట్లో తను వస్తాడు. కథం లొల్లి స్టార్ట్ అవుతుంది. చిన్నగా పెద్దగా పోతుంది. నువ్వు ఎందుకు వచ్చినావు అని నేను ఎందుకు వచ్చినా నువ్వు, నీకు తెలుసు కానీ నేను పాలు ప్యాకింగ్ చేసుకుంటా అని, నువ్వు ఎందుకు ఇల్లు కడుకొస్తున్నావు అని ఆయన అంటాడు. నేనేమో నువ్వు వచ్చేటప్పుడు కడుగుతావు కదా అని నేనంట. కథం చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి. కామన్ కదా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్లాడుకోవడం అయితే. మాకైతే చీటికి మాటికి గొడవలు అయితేనే ఉంటాయి. మాట అనుకుంటాం, సైలెంట్ అయిపోతాం, మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటాము. మా ఇద్దరికి ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ గొడవలు లాగానే ఉంటాయి అన్నట్టుగా అస్సలకి పడదు. ఇప్పుడైతే గ్యాస్ అయితే కడుగుతున్నాను. అసలు నైట్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. నైట్ పాప ఫోన్ చూసింది అన్నట్టుగా బొమ్మలు ఇట్లా.
అస్సలు పడుకోలే, చాలా విసిగిచ్చింది. నేను నైట్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను. మధ్యలోనే కెమెరా ఆఫ్ అయిందన్నట్టుగా. గ్యాస్ ఇట్లా కడిగేది కెమెరా ఆన్ చేసే పెట్టాను. కానీ వీడియో రికార్డింగ్ కాలేదు. నార్మల్గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టేశాను. ఆ టైం లోపల గ్యాస్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా నీట్గా ఉంది కదా. మళ్ళీ వంట స్టార్ట్ చేస్తే మళ్ళీ మొదట్లాగా అయిపోతుంది. ఆ టైంలో కూడా మా పాప లేచింది. ఇలా వినిపించింది ఆ సౌండ్స్ అయితే లేచి కూర్చుంది. తననైతే ఇప్పుడు ఏడిపియకుండా టీవీ అయితే పెట్టిన. టీవీలో నీలం అయిపోయింది. బొమ్మలు అంటే పిచ్చి. అసలు ఎంత అడిక్ట్ అయిందంటే టీవీ చూస్తుంటే మనం పిలిస్తే కూడా సపోర్ట్ చేయదు, అంత అలవాటు అయిపోయింది. మొబైల్ అయితే అంతగానం ఎక్కువ అలవాట్లేదు, కానీ టీవీ అయితే బాగా చూస్తుంది. ఇప్పుడు తను సైలెంట్ ఉండాలంటే అది ఒక్కటే. అంటే ఇంట్లో ఎవరి పనిలో వాళ్ళు నీలమై ఉంటాం కదా. మా ఆయనేమో వెళ్ళిపోతాడు, నేనేమో అదొకటి ఇంట్లో చదువుకుంటుంటాను. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటేనేమో పట్టుకునే వాళ్ళు ఉంటేనేమో అంత ఇబ్బంది ఏమి ఉండకపోవు, కానీ తను ఆడుకున్నంతసేపు ఆడుకుంటుంది. బోర్ కొడుతుంది కదా. ఒక్కతే ఉంది, చిన్న చిన్న పిల్లలు తోడు ఉంటేనేమో వాళ్ళతో ఆడుకును. కానీ ఒక్కతే ఉంది కాబట్టి చాలా అంటే ఒంటరిగా ఫీల్ అవుతుందని బొమ్మలు ఇట్లా పెడతాం అప్పుడప్పుడైతే. ఏ మార్నింగ్ పని అయ్యేదాకైతే బొమ్మలు పెడతాం, తర్వాత తనతో టైం స్పెండ్ చేస్తాం, కానీ ఆ టైం దాకా పెడతాం. అలా అలవాటు అయిపోయింది. ఇక ఇప్పుడైతే బెడ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఈరోజైతే మంగళవారం కదా, అయితే బట్టలన్నీ పిండేస్తున్నాను. ఇంత నీట్గా ఉంది కదా, మళ్ళీ మొదట్లాగా అవుతుంది. ఎంత నీట్గా అదురుకుంటూ వస్తారో మళ్ళీ అంత గబ్బు గబ్బు చేస్తారు. మా తమ్ముడితే పాపం పడుకున్న లేపి మరీ బట్టలన్నీ తీసేసిన. ఇవైతే సైడ్స్కి ముడేస్తా అన్నట్టుగా. బెడ్షీట్లు అయితే కొన్ని ఎలాస్టిక్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. ముడేసి స్టిఫ్గా పెడతా, లేకపోతే బెడ్షీట్ మొత్తం వేసిన 10 నిమిషాలకే మొదటికి వస్తుంది. ఈ విధంగా వేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. నా పని అయ్యేటప్పుడు అయితే బట్టలు మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ లేకపోతే నా పరిస్థితి ఎట్లుందంటే ఒకప్పుడు ఊహించుకుని నాకు ఘోరం అనిపిస్తుంది. నార్మల్గా ఫాస్టింగ్ డేస్ వచ్చినాయి అంటే, పండుగలు వచ్చినాయి అంటే దీపం ముట్టించే వరకు అయితే 10-11 అయ్యేది అన్నట్టుగా. అంత టైం పట్టేది బట్టలన్నీ పిండేసి ఇవన్నీ చేసే వరకు అయితే. మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఇవన్నీ ముట్టుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ అన్నీ ఫినిషింగ్ చేసుకున్నాక తర్వాత దీపం ముట్టించుకునేదాన్ని. అట్లా ఆ టైం వల్ల చాలా లేట్ అయ్యేది. మా ఆయన నా ఈ బాధ చూడలేక బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చిండు. అనుకున్నా లేదో ఒక కిచెన్ రూమ్ ఒక్కటి కడిగేసిన మా ఆయన వచ్చేసిండు. ఇంకా నయ్యం ఈరోజు తిట్లు తప్పినాయి అనుకుంటున్నా. ఎప్పుడు ట్యూస్డే వచ్చిందంటే చాలు ఇద్దరికి గొడవలు అవుతూనే ఉంటాయి అన్నట్టుగా. నేనేమో జల్దీ పని చేసుకోవాలి. మళ్ళీ తను డ్యూటీకి వెళ్ళే టైం లోపల టిఫిన్ అన్నా ఏదైనా ఒకటి కావాలి. అట్లా కాకపోతే తెలియదా నేను పోతా అని లొల్లి పెడతాడు అన్నట్టుగా. ఈ చిన్న చిన్న వాటికి చీటికి మాటికి గొడవలు అయితే ఎందుకులే అని తన కోసమే ఫాస్ట్గా చేస్తాం. మళ్ళీ నాకే తిట్లు పడితే ఏం చేద్దాం, తప్పదన్నట్టు ఉంటుంది. ఆ రూమ్ అయితే ఒక్కటి గడకొచ్చి పక్కకైతే జరిగిన అన్నట్టుగా తను పోయేదాకా. ఆ టైంలో పడితే నేను బ్రష్ చేసుకోవడము ఏదో ఒక పని చేసుకుంటాలే అని సైలెంట్ అయిపోయినా. అన్నీ రెడీ పెట్టుకుంటుండు. మీరు ఇల్లు గడికొచ్చినప్పుడు ఏమేమి చేస్తారో చెప్పండి. నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటా, దొడ్డుది సాల్ట్ వేసుకొని కొంచెం ఇల్లు తుడిచేది ఉంటుంది కదా లిక్విడ్స్, అవన్నీ వేసుకుంటాను. పక్కా ట్రై చేయండి. ఇల్లు కడుకొచ్చినప్పుడు ఇల్లు తుడిచుకొచ్చినప్పుడైతే సాల్ట్ వేసుకొని తుడుచుకుంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వెళ్ళిపోతాయంట. నేను నా పని నేను చేసుకుంటున్నా. నా బంగారు తల్లి చూడండి బయట ఎలా ఆట ఆడుతుందో. ఫుల్ సతాయిస్తుంది, వాటర్లో తడుస్తుంది. ఇంకా చలికాలం అంటే వర్షాలు ఇంకా పడట్లేదు కాబట్టి బతికిపోతున్నా, కానీ లేకపోతున్నా ఊక బయటికి తీసుకెళ్ళాలని ఫుల్ సతాయిస్తుంది. ఇల్లు అయితే చిన్నగా మెల్లగా అయితే గడుకొస్తున్నా. తను వెళ్ళిపోయిండు. మళ్ళీ తను పాలు ప్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోయింది. పాలు పోసుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు నేను ఇంట్లో ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఉండకపోతే ఇక కథం, ఇక పంచాయతీ స్టార్ట్ అవుతుంది. నేనేమో ఇల్లు గడుకొస్తున్నా, మా పాపం వాటర్లో కూర్చొని టీవీలో నీలం అయిపోయింది. ఆట ఆడింది కూర్చున్నది. ఇట్లుంటుంది అన్నట్టుగా. అందుకే తను లేచిన తర్వాత పని చేసుకోవాలని చూస్తా, కానీ అస్సలు పని తీరదు. ఒక్క రోజు నాడు నాకు అసలు లేవనే లేవదు, 10 అయ్యేదాకా కూడా లేవదు. కానీ నాకు పనున్న రోజు నాడే లేస్తుంది. అసలు ఏందో అర్థమే కాదు. బయట నుంచి వాటర్ మోసుకొని వచ్చుకుంటే ఇంట్లో కడుకొచ్చే వరకు చాలా అలిసిపోతా. మళ్ళీ 3 రూములు కదా కడుకొచ్చేది. ఎందుకో కడుక్కరాకుండా తుడుచుకురావాలనిపిస్తుంది. కానీ చిన్న పాప ఉంది కదా, ఆడేడ వాష్రూమ్స్ ఒకటి పోతుంది, తనకు తెలియదు కదా అని ఈయనే కడుక్కొస్తా. మళ్ళీ వారానికి ఒకసారి ఇల్లు కడుక్కొచ్చుకోకపోతే అస్సలకే నచ్చదు నాకైతే. డైలీ ఇల్లు తుడుచుకొస్తా, కానీ కాకపోతే మంగళవారం రోజైతే ఇల్లు కడుక్కొస్తా. నాకు అప్పుడే ప్రశాంతంగా అనిపిస్తున్నట్టుగా ఇల్లు కడుక్కొచ్చుకొని దీపం ముట్టించుకున్నప్పుడే. ఇల్లు తుడుచుకొస్తే అస్సలకే నచ్చదు. ఎందుకంటే ఎంత తుడిచినా మళ్ళీ అట్లనే అనిపిస్తుంది. ఎంత తుడిచినా మళ్ళీ పిల్లలు మళ్ళీ చెత్త చేస్తారు కదా, అదే అనిపిస్తుంది నాకైతే. చూడండి మా పాప అయితే టీవీలో ఎట్లా నీలమైందో. బతికిపోయినా అనుకుంటున్నా, లేకపోతే తను ఏడ్చుకుంటూ ఉంటే అసలు ఏడుపు అస్సలకే ఆపద్దు. ఫుల్ సతాయిస్తుంది నన్నైతే. ఏ పని చేసుకొని ఏదో టీవీలో నీలమైంది కాబట్టి నా పని అయితే జప్ప చేసుకుంటున్నా, లేకపోతే మళ్ళీ పంచాయితీ. ఇంత ఫాస్ట్ పని చేసుకొని వస్తా కదా, మా ఆయన వచ్చేవరకు నువ్వు ఇద్దరికి ఏం చేసినావు ఒక్క డైలాగ్ వేసి నన్ను ఉన్న కష్టం అంతా ఒక్క నిమిషంలో పోగొడతారు. మా పాప అయితే బ్రష్
వేసుకోమని నేర్పిస్తున్నాం అన్నట్టుగా మెల్లిమెల్లిగా అయితే. డైలీ మాతోనైతే లేవదు కానీ ఎప్పుడో ఒకసారి లేస్తుంది. లేచినప్పుడైతే మమ్మల్ని చూసి నేర్చుకుంటుంది కదా అని కొంచెం కోల్గేట్ అయితే పెట్టిస్తాము. అట్లా అలవాటు చేస్తే ఉన్న కొద్దీ అలవాటు అయిపోతుంది కదా అని. మొన్నైతే డ్యామ్ కాడికి వెళ్ళినాం కదా, అక్కడైతే ఇవన్నీ ఎరుకొచ్చుకున్నాను అన్నట్టుగా ఫిష్ ఎక్బర్లు వేసుకుంటా అని. వాటిని కడగాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. కడిగి పక్కకు పెట్టుకుంటే అయిపోతుందని. చూడండి మా పాపకి బ్రష్ చేసుకోమని చెప్తే కోల్గేట్ నాకుతుంది. ఫుల్ సతాయించుకుంటుంది. తనైతే స్నానం పోసి ఫ్రెష్ అప్ అయితే చేశాను. మళ్ళీ టీలో నీలం అయిపోయింది చూడండి. నాకే తలకేన వస్తుంది. కింద కామెంట్స్ ఏమొస్తాయి కానీ సుక్కలు చూపిస్తుంది అన్నట్టుగా. ఎంత చక్కగా చూస్తుందో, పిలిస్తే కూడా సప్పుడే ఏది అంత నీలం అయిపోయింది టీవీలో అయితే. తనైతే ఫ్రెష్ అప్ అయింది కదా, ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అప్ అవుతాం. తనని రెడీ చేసినామంటే ఒక బాధ పోతుంది. మళ్ళీ పడుకుంటుంది అన్నట్టుగా. పొద్దున్న లేస్తుంది 5 o'clock 6 o'clock లేచింది అనుకో, పక్క 8:30 9 లోపల మళ్ళీ పడుకుంటుంది. అందుకే తను లేచినప్పుడు తనని తయారు చేసి పక్కకు పెడతాం. అలా అంటే నేను దీపం ముట్టిస్తాను కదా, అటు ఇటు మళ్ళీ తనను ముట్టుకోడు, ఏడుస్తే దగ్గరికి వస్తే మళ్ళీ బాధ అనిపిస్తుంది అన్నట్టుగా. తనని తయారు చేయించినామంటే ఒక బాధ పోతుంది. ప్రశాంతంగా దీపం ముట్టించుకోవచ్చు, ఏ బాధ ఉండదు. అందుకే ఇట్లా చేస్తా అన్నట్టుగా తనని తయారు చేయించి పక్కకు పెడుతున్నాను. తలస్నానం మీద చేయించిన. ఇక టీవీ చూస్తుంది కదా, మెల్లగా జుట్టు అయితే దగ్గరికి దూస్తున్నాను. హెయిర్స్ ముంగడికి వస్తే అస్సలకే నచ్చదు. తనకైతే చీదరించుకున్నట్టు చేస్తుంది. జుట్టు అయితే కూడా అస్సలకే ఇష్టం ఉండదు, ఫుల్ ఏడుస్తుంది. ఇలా టీవీలో నీళ్ళమైంది కాబట్టి చెప్ప దగ్గరికి అయితే దూసేసిన. మంచిగా పడుకున్నారు. మా ఆయనతో మా పాపను మంచిగా పడుకున్నారు. మా ఆయనతో మా పాపను కూడా పడుకోబెట్టుకున్నాడు అన్నట్టుగా తన పడుకోబెట్టిండు. ఇక తను లేసే లోపడితే జల్దీ పని కానిచ్చుకోవాలి. ఇప్పటిదాకానేమో పని ఎక్కువ ఉన్నప్పుడేమో నాతో పాటుగా ఆట ఆడింది. ఇప్పుడేమో మంచిగా పడుకున్నది. నా పని తీరే టైంకేమో కరెక్ట్ పాలు తాగిపిద్దాం అనుకున్న టైంకేమో పడుకున్నది. ఏం చేద్దాంలే అని ఇప్పుడైతే దీపం ముట్టిస్తున్నాను. మా ఆయన లేచేటప్పుడు టిఫిన్ ఇట్లనే రెడీ చేసి పెడితే ఒక బాధ పోతుంది, తిట్లు తప్పుతాయి అనుకుంటున్నాను నేనైతే. లేస్తాడేమో ఫాస్ట్గా లేస్తాడు, ఒక 1/2 hour పడుకుంటాడు. నైట్ అయితే నిద్ర సరిపోలే అని ఇప్పుడు పడుకున్నాడు. బయట అయితే తులసి కోట కడుక్కొని అయితే దీపం ముట్టించుకోవాలి కదా, అందుకే బయట తులసి కోట కడుక్కొని అయితే దీపం ముట్టిస్తున్నాను. ఈ విధంగా అయితే దేవునికి అయితే ఈ విధంగా పూజ చేసుకుంటా. బయట అయితే నేనైతే మొన్న నర్సరీ నుంచి అయితే 2 చెట్లు తీసుకొచ్చాను. ఆ చెట్లు తీసుకొచ్చినప్పుడే కళ్యామాకు చెట్టు కూడా పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను. ఇంట్లో ఖాళీ బకెట్లు ఏమో ఉన్నాయి, వాటిని వాష్ చేసుకుని అయితే ఈ విధంగా అయితే చెట్లు పెట్టుకున్నాను. ఎలా పెరుగుతాయో తెలియదు కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక 2 చెట్లన్నా పెట్టుకోవాలి. ఇంట్లో దీపం ముట్టించినప్పుడు దేవుని దగ్గర కన్నా పూలు ఉండట్లే కదా, మళ్ళీ ప్రతిసారి పూలు లేకపోతే మంచిగా అనిపించట్లేదు. పూలు పెట్టి పూజ చేస్తేనేమో అది మంచి హ్యాపీగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా. లేకపోతే బాధ అనిపిస్తుంది, అబ్బా 2 పూలున్నా అయిపోరా అనిపిస్తుంది. అందుకే 2 చెట్లు అయితే తీసుకొచ్చుకో మొన్ననే పెట్టుకున్నాను. ఎలా మొలుస్తాయో తెలియదు కానీ అయితే నాకేమో చాలా ఇష్టము రెడ్ రోజ్ అంటేనేమో. అది అంతకుముందు ఒకసారి కూడా తీసుకొచ్చిన కానీ సరిగ్గా చెట్టు ఎండిపోయింది జల్దీ. అందుకే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో తెలియదు. బయట అయితే తులసి కోట దగ్గర ఈ విధంగా అయితే దీపం ముట్టించుకున్నాను. ఇంట్లో అయితే ఇప్పుడైతే పొగేస్తున్నాను. ఎంతమంది ఈ విధంగా ఇంట్లో పొగేసుకుంటారో చెప్పండి. నేనైతే డైలీ అంటే పూజ చేసినప్పుడు అలా పొగేస్తాను, ఎందుకంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే అయితే వెళ్ళిపోతాయి. ఇల్లంతా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు మొత్తము. ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే పోతే, ఏమైనా దోమలు అసొంటి ఉంటే అయితే అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. మా ఇంట్లో ఎక్కువ దోమలు అస్సలకే ఉండవు, ఎందుకంటే నువ్వు పొగేస్తూనే ఉంటా. ఎప్పుడన్నా మంచి అనిపించినప్పుడు, ప్రశాంతత లేనప్పుడు కూడా ఇంట్లో పొగేస్తా, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టుగా. ఇప్పుడైతే పాలు కాగబెడుతున్నాను. మా పాప కొన్ని పాలు తీసేసి ఛాయ్ అయితే పెడుతున్నాను. మా ఆయన అయితే తను లేచింది కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి దేవుని దగ్గర మొక్కున్న లోపలైతే నేనైతే అటుకులు మరల వేయాలి. అండ్ టిఫిన్ అయితే అటుకులు చేయమని చెప్పిండు. అవన్నిటికైతే రెడీ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే చాయ్ పెట్టుకున్నప్పుడైనా పాలు కాబెట్టినప్పుడైతే ఏ మిస్ చేయకుండా కానీ అయితే చాపత్తని ఉండదు కానీ అల్లం అయితే పక్కా వేసుకుంటాము. మా ఆయనకైతే అల్లం లేదు అస్సలకి నచ్చదు. ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటుంది 1/2 kg అన్న, ఎందుకంటే అంత ఇష్టం అన్నట్టుగా. అల్లం చాయ్ అంటే పానము, రోజు ఒక్కసారైనా తాగుతారు అల్లం చాయ్ అంటే. అల్లం పాలన అల్లం చాయ్ అంటే చాలా ఇష్టము. అంటే టేస్ట్ బాగుంటుంది కదా, అది మరుగుతున్నప్పుడు ఆ స్మెల్కే తాగాలనిపిస్తుంది. ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, మా పాప అయితే అల్లరి చేస్తుంది. వాయిస్ ఇస్తున్నప్పుడు అల్లరి బాగా చేస్తుంది అన్నట్టుగా. బియ్యం కడుక్కొని పెట్టుకుంటా. మార్నింగ్ నేను కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ బియ్యం కడుక్కొని పెట్టుకుంటా. ఎందుకంటే ఏ టైం కన్నా అన్నం మంచిగా అవుతుంది అన్నట్టుగా. నేనైతే 11 o'clock 12 o'clock వరకు వండుతా. మార్నింగ్ అయితే వంట చేయ అన్నట్టుగా. టిఫిన్ చేస్తా, లేకపోతే నార్మల్గా ఛాయ్ తాగితే ఇక మా ఆయన ఛాయ్ తాగి వెళ్ళిపోతారు కాబట్టి ఉండదని ఒక్కదాన్నే కదా. పాప మార్నింగ్ పాలు తాగితే మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు తింటుంది. తనకు ఆకలే టైం వరకు అయితే అన్నం వండుతా. ఆ టైం వరకు అయితే మంచిగా బియ్యం నానుతా అన్నట్టుగా మంచిగా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే బియ్యం కడుక్కొని పెట్టుకుంటున్నా. ఇంట్లో అయితే వాటర్ లేవు, తర్వాత వాటర్ వస్తుంది. బియ్యం కడిగి పక్కకు పెట్టేసా. అప్పట్లో అయితే పాలతో మరీనే పాలు తీసి పక్కకు పెడతా. మా పాప లేచిందంటే డైరెక్ట్ కిచెన్లోకి వస్తుంది ఆకలితోని. డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి అయితే గ్లాస్ తీసుకొని పాలను అడుగుతుంది. అంటే సైగలు చేస్తున్నట్టుగా, మాటలు ఇంకా పూర్తిగా రావట్లేదు కదా. నార్మల్గా గ్లాస్ పట్టుకొని వచ్చి పాలని ఉంటుంది. అందుకే తనకైతే ఫస్ట్ పాలు తీసి పక్కకు పెట్టిన తర్వాత నేను వేరే పని చేసుకుంటాను. అప్పటిదాకైతే
ఫస్ట్ పాలు తీసి పక్కకు పెట్టేదాకా ఏ పని అయితే చేసుకున్నట్టుగా కిచెన్లో ఏం వంట చేయ, తన పాలు తీసిన తర్వాత చేస్తా. అంటే నేను వంట చేసేంత లోపల దాని పాలు లాక్కుండా ఉంటాయి కదా, ఆ టైం వరకన్నా నా పని జల్దీ జల్దీ ఓడగొట్టుకోవచ్చు అని. ఇప్పుడైతే అటుకులు మరల వస్తా అని చెప్పాను కదా, వాటికైతే అన్ని కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేనైతే అంత తినాలంటే ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. తనైతే ఆకలి అవుతుంది, నేను వెళ్ళిపోతా కదా, మళ్ళీ డ్యూటీకి వెళ్తా కదా, నాకు ఆకలి బాగా అవుతుంది, మరల పోయాను అన్నాడు. ఈరోజు అయితే అందుకే మరలేస్తున్నాను. అటుకులకైతే ఇవన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నాను. 5 నిమిషాల్లో మరలేసుకోవచ్చు. చాయ్ తాగిన తర్వాత అయితే వేడి వేడిగా ఇచ్చేస్తాను. తనతో ఇంకా స్నానానికి వెళ్ళలేదు, స్నానంకి వెళ్ళొచ్చే లోపలైతే రెడీ చేస్తానైతే ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. అసలు వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తున్నారో నాకే అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ ఈ విధంగా అయితే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ అయితే చేయండి. అస్సలు అర్థం అవ్వట్లేదు. నేను ఏంది టైంకి మనీ వచ్చే టైంకి యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేసిన అని అనిపిస్తుంది. అందరూ అంటారు వీడియోస్ తీయండి, డైలీ వ్లాగ్స్ అనేది తీయండి అని. ఈ విధంగా అయితే దీపం పెట్టుకున్నా. నేనైతే ఉప్పు దీపం పెడుతున్నాను. అంటే ఎందుకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఉప్పు దీపం పెట్టాలని అనుకున్నా. ఏదో వీడియోస్లలో చూసాను మంచి ఫలితం ఉంటుందని ట్రై చేస్తున్నా. ఒక 4 వీక్స్ 5 వీక్స్ ఏమో అవుతుంది. కల్లుప్పుతోనైతే దొడ్డుప్పుతోనేమో దీపం అయితే పెట్టుకుంటున్నా. 3 దీపాలు పెట్టుకోరదో నాకైతే తెలియదు, అంటే అట్లా ట్రై చేస్తున్నాను. అంటే కొంచెం పీస్ఫుల్గా అయితే ఉన్నది. ఇప్పటి వరకు అయితే ఏం నెగిటివిటీ అయితే ఏం జరగలేదు, అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. అందుకే పెట్టుకుంటున్నా. ఏమన్నా నెగిటివిటీ అయితేనేమో డౌట్ వస్తుండే కదా. ఈ విధంగా అయితే చాయ్ పెట్టుకుని అయితే మా ఆయనకి ఇచ్చేసిన, అటుకులు కూడా మరల పోసి ఇచ్చేసిన. మా పాప చూడండి మంచిగా నిద్రేస్తుంది, నిద్రపోతుంది. 10 అయితే 10:30 10 వరకు అయితే లేవదు అన్నట్టుగా. అప్పట్లో అయితే మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నా పని అంతా తీరిలో పడితే వాషింగ్ మిషన్లో బట్టలు ఎత్తి పిండేసింది. ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ లేకపోతే నా పరిస్థితి ఇప్పటికీ బయట బట్టలు ఉతుక్కుంటూనే ఉంటూ కావచ్చు. మా ఆయనకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా బాధ చూడలేకైతే వాషింగ్ మిషన్తో కొనిచ్చిండు. అంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక్కదాన్నే కదా, 21 days 30 ఒక 1 month దాకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. మళ్ళీ మా ఆయన దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత, మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత అయితే ఒక్కదాన్ని చేసుకోవడం చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆ పెద్ద ఆపరేషన్ అయింది కదా, ఆ టైంలో సఫర్ అయ్యేదాన్ని. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అయితే వాషింగ్ మిషన్ అయితే కొనుక్కోవాలని. అంటే నాకు హ్యాండ్ పెయిన్ కూడా ఉంది అన్నట్టుగా, ప్యాచర్ అయింది. అంటే నార్మల్ డెలివరీ బట్టలు ఏంటనేమో అంత ఇబ్బంది అనిపించకపోను, కానీ మా ఆయన ఉండడు కదా, ఎప్పుడు డ్యూటీకి వెళ్తూనే ఉంటాడు. బర్రెలు ఉన్నాయి కాబట్టి అటు ఇటు తిరుగుతాడు కాబట్టి. అంతకుముందు అన్న తను కొంచెం నాకు హెల్ప్ చేస్తాడు బట్టలు వినడానికి. అంటే పక్క బట్టలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి లేవాయి కదా, అవి పిండడానికి అయితే. మళ్ళీ ఇప్పుడు వినడానికి తను లేడు కాబట్టి టైం సరిపోవట్లేదు. నా బాధ చూడలేక ఆయన్నే ఇక అప్పుడప్పుడు అంటే తిట్టేదాన్ని అన్నట్టు. నేను అనేదాన్ని మస్తు నొప్పులు వేస్తున్నాయి, కనీసం వచ్చి పక్క బట్టలని విండి ఒక్కొక్కరు ఎంత హెల్ప్ చేస్తారని మా ఆయనతో నేను ఊక వాదించుకునేదాన్ని. ఇల్లంతా ఎందుకులే అని నాకు గిఫ్ట్ ఇద్దామని అయితే ఈసారి అయితే ధైర్యం చేసి నాకైతే నా బర్త్డేకి అయితే వాషింగ్ మిషన్ అయితే గిఫ్ట్ ఇచ్చిండు. ఆ టైంలో వీడియోస్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. చాలా డేస్ వీడియోస్ అయితే గ్యాప్ ఇచ్చాను కదా, అసలు ఎందుకు వీడియోస్ తీయలేదు నాకే అర్థం కావట్లేదు. అసలు అంటే ఇంట్రెస్ట్ అనిపించలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే నాకే అనిపించింది అన్నట్టుగా. అంటే కొంతమంది బయట ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు, ఆ మాటలు నేనే స్టక్ అయిపోయినా. అసలు నన్ను నేనే మోటివేషన్ చేసుకునేదాన్ని. కొన్ని టైమ్స్లలో నన్ను నేనే తగ్గించుకున్నాను. ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని అనుకున్నా. అంటే 2 years కష్టపడ్డా కానీ మోనిటైజేషన్ అయింది, కానీ మళ్ళీ డాలర్స్ అవుతాయో కావో, డబ్బులు వస్తే రావో నాకే అనిపించింది. పని అయితే అయిపోయింది. మా ఆయన వెళ్ళిపోతుండే ఇక టిఫిన్ చేసేసి అయితే. బట్టలను అయితే నేను బయట ఎండేసిన. ఇప్పటివరకు అయితే 10 o'clock వరకు ఈ మాత్రం పని అయింది. ఇంకా ఇంట్లో వంట చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.